పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను చిన్నప్పుడు స్కూల్ బస్సులో వెళ్ళేటప్పుడు చాలా ఆసక్తిగా, అంటే ఎక్కువ స్కూల్కి తప్ప ఎక్కడికి మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు కాదు, పంపించేవాళ్ళు కాదు. కాబట్టి నేను ఆ బస్సులో కూర్చున్న సేపు ఇంచుమించి అరగంట సేపు పట్టేది ఇంటి దగ్గర నుంచి స్కూల్ వరకు ప్రయాణించడం. నేను కిటికీ దగ్గర కూర్చొని చాలా ఆసక్తిగా గోడల మీద ఉన్న పోస్టర్స్ని వాటిల్ని గమనించుకుంటా, మనుషులందరినీ గమనించుకుంటా చాలా అబ్బురపడిపోయేదాన్ని. అంటే అమాయకంగా పెరిగామేమో. ఆ బయట లోకాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా, కొంత ఆనందంగా నేను అలా కళ్ళప్పగించుకుని అందరి వైపు చూస్తూ ఉండేదాన్ని. అలాంటప్పుడు కొన్ని పోస్టర్స్ నన్ను బాగా ఆకర్షించేవి అనమాట. అందులో మామూలు సామాజిక పోస్టర్స్ ఉండేవి, అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవి, దేవునికి సంబంధించిన మాటలు ఉండేవి. దేవునికి సంబంధించిన మాటల కంటే చిన్నదాన్ని కాబట్టి అప్పుడు మామూలుగా సోషల్గా ఉండేటటువంటి పోస్టర్స్, అడ్వర్టైజ్మెంట్స్ బాగా ఆకర్షించేవి నన్ను. అవి నా మీద చాలా ముద్రపడిపోయింది అనమాట. అంటే ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు లేకపోయినా సరే ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా స్పష్టంగా గుర్తుగా ఉండిపోయింది నాకు. అందులో ఒకటి ఈ మధ్యకాలంలో నేను డైలీ డివోషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది నాకు. అదేంటంటే జీవన్ టోన్ అనే ఒక టానిక్ అనమాట. దానికి ఒక మంచి పోస్టర్ ఉండేది. ఒక అతను మంచి బాడీ బిల్డర్ లాగా చేయి పట్టుకుని ఇలాగ తన బాహుబలాన్ని చూపించుకుంటూ మంచి బాడీని బిల్డ్ చేసుకుని ఈ టానిక్ తాగితే కనుక మీరు ఇలా అవుతారని నేను చాలా ఆశ్చర్యపోయి, అబ్బా ఇలా అవ్వితే ఎంత బాగుంటుంది, ఎవరైనా సరే మగవాళ్ళు అనేవాళ్ళు ఇలా ఉండాలేమో అలా అనుకుని నేను ఎప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ జీవన్ టోన్ అనే అడ్వర్టైజ్మెంట్ చూస్తూ చాలా ఆశ్చర్యపడేదాన్ని, ఆనందపడేదాన్ని కూడా. అయితే ఇటీవల కాలంలో నాకు అది గుర్తొచ్చినప్పుడు చాలా నవ్వొచ్చింది. అంటే శారీరక శక్తే నిజమైన శక్తి అని, అది చిన్నతనం తెలియనితనం. కానీ ఇప్పుడు ఎంతో పెద్దవారం అయ్యి ఎంతో వయసు వచ్చిన తర్వాత కూడా నిజంగా అన్ని మన శారీరక శక్తితోనే చేస్తున్నామేమో అని అనుకునేవారు నిజంగా దేవుని కేవలము వాళ్ళ యొక్క అవసరాలకు మాత్రమే ప్రార్థించే వాళ్ళు అయి ఉంటారు. మన శక్తితో మనం ఎంత మాత్రమో ఏ పని చేయలేము. మనం బైబిల్ గ్రంథంలో కనుక పరిశీలిస్తే మనకి 10 ఆజ్ఞలు అక్కడ చెప్పబడక మునుపు అన్ని చోట్ల కూడా శక్తి అని ఉంటే నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా, సర్వశక్తి గల దేవుడును, నా యొక్క సన్నిధిలో నిందారహితముగా నడుచుకో, అదేవిధంగా మహాశక్తి గల దేవుడు, ఆయన బాహుబలంతో తన యొక్క జనాన్ని ఆ దేశం నుంచి వాగ్దాన దేశానికి నడిపించారు అని ఆయన శక్తి గురించి పలుమార్లు ఎన్నోసార్లు ప్రస్తావన చేయబడింది. అక్కడ ఎక్కడ కూడా మనుషులకి శక్తి ఉందని కానీ, మనుషులు పనులు చేయగలరని కానీ అక్కడెక్కడ దేవుడు మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. నాకైతే ఏమీ కనపడలేదు ఎన్నిసార్లు చదివినా సరే. కానీ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో స్పష్టంగా దేవుడు మొట్టమొదటిసారి మనిషికి ఉన్న శక్తి గురించి ఆయన చెప్తా ఉంటారు. అది కూడా ఏమని ఉంటుందంటే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అనమాట. అదేంటంటే నువ్వు నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించవలెను అని ఉంటుంది. అంటే నీకేదైతే శక్తి ఉందని నువ్వు భావిస్తున్నావో ఆ శక్తి అంతటితో నీ హృదయంలో ఇంకేం పెట్టుకోకుండా, నీ హృదయం అంతటితో, నీ ఆత్మ అది దేవుడిచ్చినటువంటి, ఆ దేవుడు వెలిగించిన దీపమని నువ్వు గుర్తుపెట్టుకొని ఆ ఆత్మతో, సంపూర్ణమైన నీ ఆత్మతో దేవుని సేవించాలి. కాబట్టి శక్తి అంటే దేవుడు అదొక్కటే ఆయన దృష్టిలో మనకున్న మొత్తం శక్తి అంతటితో ఆయనని సేవించాలి, ప్రేమించాలి. అది ఎలా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. అంటే మనం ఎన్ని పనులు చేస్తా ఉన్నా సరే దేవునిని ప్రేమించడం అనేది మన పూర్ణ శక్తితో, అంటే లోపము లేనటువంటి శక్తితో చెయ్యాలి అని అక్కడ ఉంటుంది. అది మొట్టమొదటిసారి మన శక్తి గురించి దేవుడు మాట్లాడింది. కానీ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో అక్కడ సొలొమోన్ మహారాజు గారి గురించి చెప్తారు. అక్కడ ఏమని చెప్తా ఉంటారంటే ఆయన స్వయముగా మొదటి అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే సొలొమోన్ మహారాజు గారికి దేవుని ప్రత్యక్షత కలిగి ఆయన ఆ బిడ్డని కోరుకోమని అడిగినప్పుడు నీకేం కావాలో కోరుకోమని, చాలా వింతైన కోరిక, అంటే ఆశ్చర్యకరమైన, దేవుడు మనకి ప్రత్యక్షమైతే కోరుకునే మనుషుల కోరికలా కాకుండా అక్కడ ఎంత స్పష్టంగా ఉంటుందంటే నీ జనాన్ని, నువ్వు ఈ జనానికి న్యాయము తీర్చ శక్తి గలవాడు ఎవరు అని ఉంటుంది. ఇంతమంది జనం ఉన్నారు, ఈ జనమంతటికి న్యాయం తీర్చగల శక్తి గలవాడు ఎవడు? ఈ జనుల మధ్య నేనుండి న్యాయము తీర్చాలంటే నాకు తగిన జ్ఞానాన్ని, తెలివిని దయచేయని అక్కడ ఉంటుంది. అంటే ఇంతమంది జనాంగానికి నాకు శక్తి లేదు, నాకే కాదు ఎవరికి శక్తి ఉండదు న్యాయం తీర్చడానికి. కాబట్టి నువ్వు నాకు జ్ఞానాన్ని, తెలివిని దయచేస్తే నేను వీళ్ళ మధ్య నివసిస్తూ వీళ్ళకి న్యాయం తీరుస్తానని
బాలుడైన సొలొమోను అడిగినట్లు అక్కడ చెప్తా ఉంటారు. అంటే ఆయన కూడా తనకి ఏమాత్రం శక్తి లేదని, ఆ శక్తిని దయచేయగలవాడు దేవుడే అని గ్రహించి అడిగారు. అదే సొలొమోన్ గారు ప్రసంగి గ్రంథం రాస్తూ 9వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటారంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తి లోపం లేకుండా చెయ్యి అని ఉంటుంది. అంటే ఆయన బాలుడుగా ఉండి మొట్టమొదట రాజ్యాధికారం ఇవ్వబడినప్పుడు మనుష్యుల మధ్య న్యాయం తీర్చడానికి నీ శక్తి నాకు కావాలని అడిగినవాడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మనుష్యులకు ఆయన ఆ ప్రసంగి గ్రంథంలో అది చిట్ట చివరి దశలో ఆయన రాశారు అని చెప్తా ఉంటారు బైబిల్ పండితులు. ఆయన ఏమంటున్నారంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తి లోపం లేకుండా చెయ్యండి. అది చదువుతా ఉంటే నాకు సామాజికంగా కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమందిని చెప్తూ వర్కర్స్ గురించి చెప్తూ వీళ్ళు ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తారని చెప్తారు. అది నాకు అర్థమయ్యేది కాదు. ఒళ్ళు దాచుకోకుండా పని అంటే శక్తి లోపంతో పని చేయడం అనమాట. మన శక్తి ఎంత ఉంటే అంత మనం ఉపయోగించి మనకి ఇవ్వబడిన ఏ పనైనా, ఇది శరీర రీతిగా చెప్తా ఉన్నారు. మనం ఏ పనిలో పెట్టబడ్డామో అది కూడా దైవ ప్రణాళికే. మనం చేసేది ఏ పనైనా సరే మన శక్తి అంతటిని ఉపయోగించి లోపము లేకుండా చెయ్యాలి. కానీ దానికి కూడా మనకు కావాల్సిన జ్ఞానాన్ని, తెలివిని దేవుడైన యెహోవాయే మనకి దయచేయాలి. అది సొలొమోన్ మహారాజు గారు చెప్తా ఉంటారు. అయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చెప్తా ఉంటారంటే, యేసుక్రీస్తు వారి గురించి, నేనైతే నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనకాల వచ్చేవాడు సర్వశక్తిమంతుడు, ఆయన మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మం ఇస్తారు. అక్కడ అగ్నిలోను పరిశుద్ధాత్మలోను అని కూడా ఉంటది, 2 రకాలుగా ఉంటది. అంటే అగ్నిలోను పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వటం అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే, యోహాను గారు మారు మనసు పొందమని మనుషుల్ని ప్రేరేపిస్తూ ఆచారయుక్తంగా వాళ్ళని నీళ్లలో ముంచి బాప్తిస్మం ఇస్తూ వాళ్ళకి మారు మనసు కలిగిన తర్వాత అందరి ముందు కూడా వారు మారారు అనడానికి ఆచారయుక్తమైనటువంటి ఒక బాప్తిస్మాన్ని ఆయన ఆచరించారు. కానీ యేసుక్రీస్తు వారైతే అగ్నిలో పరిశుద్ధాత్మలో రెండిట్లో బాప్తిస్మం ఇస్తారంటే దాని అర్థం ఏంటంటే, ఆయన వచ్చిందే పాపాన్ని పరిహరించడానికి. కాబట్టి మనలో ఉన్న ప్రతి పాపాన్ని అగ్నితో కాల్చివేస్తారు. మనకి పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంటుంది, నా మాట బండలు బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా, దహించు అగ్ని వంటిది కాదా అని ఉంటుంది. అంటే దేవుని మాట దహించే అగ్ని. అది దేనిని దహిస్తుందంటే మనల్ని దహించదు, మనలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రతి లోపాన్ని కూడా దహించి వేసి దేవునికి ఇష్టమైన రూపకముగా దేవుడు మనల్ని తయారు చేసుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధమైన ఆయన ఇచ్చే బాప్తిస్మము ముందు అగ్ని చేత మనల్ని కాల్చివేసి పరిశుద్ధపరిచి, అంటే మనలో ఉన్న లోపాలని పాపాలని కాల్చివేసి మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మలో మనకి బాప్తిస్మం ఇస్తారు. ఎంతో స్పష్టంగా ఉంది. అందుకని అపోస్తల కార్యముల గ్రంథములు 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా అక్కడ ఉంటది. ఏమని అంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే యేసుక్రీస్తు వారు మీకు పరిశుద్ధమైన ఆత్మలోకి బాప్తిస్మం ఇస్తారు. అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మీకు పంపించబడతారు. ఆయన మీ దగ్గరకు వచ్చేదాకా మీరు కనిపెట్టి ఉండనప్పుడు 10 రోజులు వారు మేడగదలో కనిపెట్టిన తర్వాత వారికి పరిశుద్ధాత్మ దేవుడు పంపబడతారు. అయితే ఆ పరిశుద్ధాత్మ వలన మాత్రమే మీకు శక్తి వస్తుంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనకి దయచేస్తా ఉన్నారు. కేవలం అగ్నిలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే అదొక్కటే కాదు. అదేవిధంగా పౌలు గారు కూడా కొరింథీయులకు రాస్తూ ఎంతో స్పష్టంగా 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన 18వ వచనంలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఏం చెప్తా ఉంటారంటే, సిలువను గూర్చిన వార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాదు, ఎందుకంటే అది నశించు వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. కాబట్టి మనం రక్షించబడుతున్నామంటే అది దేవుని యొక్క శక్తి. అదేంటంటే సిలువను గురించిన వార్త. కేవలము మన ఆత్మలో పరిశుద్ధమైన ఆత్మ వలన మనం శక్తి నొందటం కాదు, కానీ సిలువను గురించిన వార్త చెప్పడమే మన శక్తి. అది తన శక్తిగా ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే అది మన శక్తి కూడా. మనం బయటకు వెళ్ళి దేవుని గురించి ప్రచారపరచాలంటే సిలువను గురించిన వార్తే మనకి శక్తి. అంతేకాకుండా అదే కొరింథీయులకు రాస్తూ 1వ పత్రికలోనే 6వ అధ్యాయము 14వ వచనములో, దేవుడు ప్రభువుని లేపెను, అదే దేవుడు శక్తితో మనలను లేపును అని ఉంటుంది. కాబట్టి దేవుని శక్తి మనము కేవలం ఆయనని పూర్ణ శక్తితో ప్రేమించాలి అని ప్రారంభించిన దేవుడు ఆ శక్తితో మనము పరిశుద్ధాత్మ
ప్రేమలో బాప్తీసం పొందటమే కాకుండా సిలువను గురించిన వార్తను మనం ప్రకటించడానికి కూడా శక్తినిస్తూ చిట్ట చివరికి మన జీవితంలో ప్రభువుని ఎలా లేపారంటే క్రీస్తుని దేవుడు ఎలా లేపారు శక్తితో, ఆయన కూడా మనల్ని పునరుద్ధానంలో అలా లేపుతారని దేవుడు ఎంతో స్పష్టంగా తన యొక్క శక్తి యొక్క వివిధ రూపాలు మన పట్ల ఏ విధంగా ప్రత్యక్షపరచబడుతున్నాయో ఆయన ఎంతో స్పష్టంగా చెప్పారు. ఈ లోపు మనం లేపబడే లోపు మన జీవితంలో సిలువను గురించిన వార్త మనకు శక్తిగా ఉండాలి. అంతేగాని నశించిపోయే వారికి వెర్రితనంలాగా ఉండేటట్లుగా కాకుండా మనకి మాత్రం రక్షించబడిన మనకి దేవుని శక్తి అని మనం గుర్తుంచుకొని ఆ ప్రకారంగా మనం నడవటానికి దేవుని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ శక్తి ఎన్ని విధాలుగా మాకు ఉపయోగపడుతుందో మీరు మాకు చూపించారు. కానీ మొట్టమొదటిసారి ప్రభా మీరు పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించాలని చెప్పారు. అట్టి ప్రేమను మేము కలిగి ఉంటే ప్రభా మేము పరిశుద్ధాత్మలోకి బాప్తిస్మము పొందుతాము, ఆ పరిశుద్ధాత్మ వలన శక్తి పొందుతాము. అంత మాత్రమే కాకుండా ప్రభా మేము ఆ శక్తితోనే సిలువను గురించిన వార్తను కూడా మేము ప్రకటిస్తాము. ఎందుకంటే అది మాకు దేవుని శక్తి ప్రభా. అదే శక్తితో మీరు మమ్మల్ని లేపుతారని చెప్తా ఉన్నారు. కాబట్టి అట్టి శక్తి మాకందరికి దయచేయమని నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.